ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు వారికి ఇంటి తాళాలు అందజేశారు. ఏపీలోని ఇతర ప్రాంతాలను గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలో లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశాయ మంగళం. ఏంట్రా ఏం కోరుకున్నావు? దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా, కోరుకోవాలి కదా. ఏం కోరుకున్నావు? డాక్టర్ కావాలని కోరుకున్నావా? సంకల్పం చేసావా? నువ్వమ్మా? మంచి చదువుకోవాలని. మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు? మీరందరూ చూసుకోవాలి. చూసుకుంటారా? నువ్వమ్మా నువ్వేం కోరుకున్నావు? ముగ్గురం ఒకే చోట ఉండి బాగా చూసుకుంటూ బాగా నేను ఆర్మీ జాబ్కి వెళ్ళిపోవాలని. అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు, అంతేనా? కోరుకున్నావా? రండి, పాలు పొంగిద్దానండి. శుభం కలగాలి మీకు. తప్పకుండా అమ్మా, రామ్మ. ఇదేనా? దేవుడే దిగొచ్చిండే ఆనందంగా ఉండాలమ్మా, మీ జీవితాలు బాగుండాలి. మీకు అన్ని మంచి జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మీరు కూడా బాగుండాలి. ఉన్నామమ్మా? ఎంతమంది మెంబర్లు మీరు? 10 మంది. ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర? ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు? 1,50,000. బ్యాంక్ నుంచి 50,000 గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా 1,50,000 ఎక్కువ తీసుకున్నాం. ఇంటికి చాలా ఖర్చు వస్తుంది సార్. ఆఫ్ చేయమా. గుడ్. రామ్మా. రమ్మా. ఏంటి స్వామి? బాగా పూజ చేసావా? మంచి జరగాలని. ఎక్కడ మీరు? ఏ ఊరు? మల్లూరు. అచ్చమ్మా. నరసింహస్వామి క్షేత్రం సార్. ఇక్కడ అహోబిలంలో స్వామి ఉద్భవించినాడు. అవతారాన్ని సాధించిన ప్రదేశం. అచ్చమ్మా, గుడ్. నీట్గా కట్టుకున్నారా ఇల్లు? బాగా కట్టావు. కొంత అప్పైనా కూడా బాగా కట్టారు, శుభ్రంగా ఉంది. ఇప్పుడే కట్టుకోలేము సార్, మీరు ఇవ్వకంటేనా చాలా ఇబ్బందులు పడింది. అసలు వస్తాం అనుకోనే లేదు సార్. ఇప్పుడు పని చేద్దామి, మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు. అది కూడా నేను కట్టేస్తాను, చెప్తాను. చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి. అది చేసి చేద్దాం, కొంచెం ఆనందంగా ఉండండి, హ్యాపీగా. నీకేమన్నా ఏం చేసుకుంటావు? సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను. అందుకని ఒక 4-వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను. టిఫిన్ సెంటర్ 4-వీలర్ ఆటోలు బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుందని. ఇప్పుడు వీళ్ళకు 4-వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి, ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి, అది కట్టేస్తాం. ఈ 2 పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. మంచిదమ్మా. ఇక్కడ చాలా సార్లు చూసాను సార్, గృహప్రవేశాలకి అనుకోకుండా చెప్పింది. మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్ని బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. సంతోషం సార్ మీరు వచ్చేది. పిల్లలకు కూడా చెప్పుకుంటాం సార్. మా సార్ వచ్చినాడు, తప్పకుండా. చాలా పేద కుటుంబం సార్ మాది. అదే చాలా సంతోషం. నీట్గా చేశారు, ఇల్లు కూడా బాగా కట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసినప్పుడు చాలా సంతోషం.
గర్వపడుతున్నా. నీకు అది ఏం కావాలో చేస్తారు, సార్ నువ్వు నీట్గా చేసుకుంటాను సార్. చేసుకొని మీరు బాగా ఉండాలి. అది ఇమీడియట్గా 4 వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ కానీ అవన్నీ ఎట్లా చేయాలన్నది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మంచి తల్లి, పర్లేమ్మా. చాలా సంతోషం. మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా నేను చాలా చేయాలి, చేస్తాం. మీ అందరికీ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా చేయాలి. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా, నేను చెప్తాను, చేస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చాలా సంతోషం. ఓకే అమ్మా, గుడ్. బాగా చదువుకోండి, సరేనా? నమ్మకమే కదా? ఓకే, ఓకే అమ్మా. అదే సార్, కొత్తగా ఇల్లు కట్టినాము. అదేమ్మా, మా ఇంటికి ఇప్పుడే మా ఇల్లు. నా పేరు వచ్చి షేక్ ముంతాజ్ బేగం సార్. మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మొహమ్మద్ షరీఫ్ సార్. నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 4 కూడా గవర్నమెంట్, 3 వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్. ఆయన వచ్చి కోయట్ ఉన్నారు సార్. అవును సార్, డ్రైవర్ సార్. 25,000 దాకా వస్తుంది సార్. అవును సార్. సార్ లేదు సార్, ఇల్లు కట్టుకొని 2 ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పులో చాలా సతాయిస్తా ఉన్నారని బయట ఊరిపోయినారు సార్. అంటే మినిమం వచ్చి ఒక 3 లక్షల దాకా అప్పు అయిపోయింది సార్ మాకు. వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే బయట ఊరికి వెళ్ళిపోయింది సార్. అయినా మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్. ఏం చేస్తాను కుటుంబం అంతా చూసుకుంటారు. ఇంకేమన్నా డ్రైవర్ సార్ ఆయన, మామూలుగా ఆయన డ్రైవరు. ఏదో ఒక మీ సాయం చేస్తే నేను కూడా ఒక ఇంటికి చేసుకుంటాను సార్. మా మేనమామ సరేనా? మా నాన్న లేరు, మా నాన్న బదులు ఆయన ఉన్నారు. ఇంటి పిల్లలు బాగున్నారా? తెలుగు వచ్చా? ఏం చదువుతామా? 9th class. 9th class. నీ పేరుమా? రిజ్వాన్. నీ పేరుమా? అస్లాం. ఎన్నో క్లాస్ మా? 7th class. 7th class. నీ పేరుమా? నీ పేరు ఏం చదువుతామా? ఎన్నో క్లాస్? 4వ క్లాసా? 4th. నీ పేరేంటి? नाम बोलो. జనాలు పని హాట్ మిలో ఇక్కడ మా అంగన్వాడికి వెళ్తారా? అవును సార్. అంగన్వాడి బాగానే పెడతారా భోజనాన్ని? అవును సార్.